హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈ రోజు వార్తలోకి స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు, పెరుగుతున్న బాధితుల రికవరీ సంఖ్యలు, సడలింపులతో ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్రాలు. ఉస్మానియాలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం, ఫిర్యాదు చేసిన ఓయూ విద్యార్థి నాయకులు. కన్సల్టేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అడ్డాలని అభియోగం. తిరుమల తిరుపతిలో టీటీడీ వినూత్న ప్రయోగం, చిన్నపిల్లల కార్డియాలజీ ఆసుపత్రి శ్రీకారం, విరాళ సేకరణలలో ముందుకొచ్చిన రికార్డు స్థాయి దాతలు. మేడారం మహాజాతర ముగింపు సంబరం, వనదేవతలు అటవీ ప్రవేశంతో పూర్తయిన ఘట్టం, చివరి రోజు తరలి వచ్చిన లక్షలాది భక్తజనం. వాటర్ క్యాన్లో ఇరుక్కున్న చిరుతపిల్ల తల, తిండి నీరు గాలి లేక తిప్పలు పడ్డ గోల, వారం శ్రమించి విముక్తి కలిగించిన అధికారులు. దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ అనంతరం రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. నిన్న కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా 25,920 కరోనా కేసులు నమోదైతే తాజాగా మరింత తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,270 మంది కరోనా బారిన పడగా 325 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అక్రమార్కులు నిలుస్తున్నారు. అక్రమంగా వెలుస్తున్న భవనాలను కూలుస్తున్న, ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి. కనీసం టీఎస్బీ పాస్ చట్టం కింద కనీస దరఖాస్తు కూడా పెట్టుకోకుండానే మేఘాలకు తాకే కోటలను నిర్మిస్తున్నారు రియల్ ఎస్టేట్ అధికారులు. స్థానిక నేతల అండదండలతో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతున్నారు. అమెరికాకు చెందిన జొనాథన్ మా అనే వ్యక్తి క్షణాల వ్యవధిలోనే కోట్లు సంపాదించాడు. కేవలం 42 సెకండ్లలోనే 1,75,00,000 ఆర్జించి కోటీశ్వరుడయ్యాడు. క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీ అయిన నాన్ ఫంగబుల్ టోకెన్లతో సెకండ్ల వ్యవధిలో ఈ మొత్తాన్ని సంపాదించి ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారాడు ఈ యూట్యూబర్. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టో కరెన్సీ టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 2022-23 విద్యా సంవత్సరం నుంచి కొన్ని కొత్త ప్రోగ్రాంలను ప్రారంభిస్తోంది. తాజా అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారం లైఫ్ సైన్సెస్, కెమికల్ సైన్స్ విభాగాల్లో ఎంఎస్సీ, బయో ఇంజనీరింగ్లో ఎంటెక్ కోర్సులను ప్రారంభిస్తుంది. ఈ కొత్త కోర్సులతో పాటు 2022 ఆగస్టు సెషన్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు గాను రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటి. ఇప్పుడు ఉస్మానియాలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ఓయూ విద్యార్థి నాయకులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న విద్యార్థిపై సిపికి ఫిర్యాదు చేశారు. కన్సల్టేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అడ్డాగా ఈ దందా సాగుతుందని సిపి దృష్టికి తీసుకెళ్లారు. పంజాబ్లో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అయితే ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ సిక్కు నేతలతో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. నేడు పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్. సింగరేణి కార్మికులకు 40 లక్షల ప్రమాద బీమా వర్తింపచేసేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ అంగీకరించింది. ఎస్బీఐ ఖాతా ఉన్న ప్రతి కార్మికుడికి ఈ సదుపాయం వర్తించనుంది. ఈ మేరకు సింగరేణి సంచాలకుడు హైదరాబాద్లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఒప్పంద పత్రాలపై ఇరు సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.
కరోనాతో ఇప్పటికే ఆటోమొబైల్ రంగం కుదేలైంది. మూలికేనక మీద ముంజికాయ పడ్డట్టు వేలాది కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో తలలు పట్టుకుంటున్నారు లగ్జరీ కార్ల తయారీదారులు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఫెసిలిటీ ఏస్ అనే భారీ నౌకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏకంగా 3,965 లగ్జరీ కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ నెల 24న ప్రారంభం కానున్న బయో ఆసియా సదస్సులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పాల్గొననున్నారు. 24, 25 తేదీల్లో వర్చువల్ విధానంలో ఈ సదస్సు జరగనుంది. కరోనాతో 2 ఏళ్లుగా నేర్చుకున్న పాఠాలు, ఆధునిక ఆరోగ్య రక్షణ విధానాలు, ఆరోగ్య రక్షణ రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. బిల్ గేట్స్, అలెక్స్ గోర్సికా, జెఫ్ మార్తా, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఏక్ మినీ కథతో ఫేమస్ బ్యూటీగా మారిన టాలీవుడ్ హీరోయిన్ కావ్య తాపర్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మద్యం మత్తులో కావ్య తాపర్ హల్చల్ చేసింది. నటి చేసిన రచ్చకు ముంబై పోలీసులు షాక్ కు గురయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఓ వ్యక్తి కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడి చేసి దుర్భాషలాడింది. దీంతో హీరోయిన్ కావ్య తాపర్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ ఎం మహేందర్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారు. ఆయన మెడికల్ గ్రౌండ్స్లో సిక్ లీవ్ అప్లై చేసుకోవడంతో 15 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు ఆయన సెలవుల్లో ఉండనున్నారు. దీంతో 15 రోజుల పాటు తెలంగాణ ఏసీబీ డీజీగా పనిచేస్తున్న అంజనీ కుమార్కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో 15 రోజుల పాటు డీజీపీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో తమిళనాడుకు సరిహద్దులో ఉన్న సూళ్లూరుపేటలో మహిమాన్విత అమ్మవారు శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి పూజలను అందుకుంటున్నారు. ఆలయ అభివృద్ధికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ విరాళం ఇచ్చారు. చెంగాలమ్మ ఆలయ గోపురం బంగారు తాపడం చేయించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుకొచ్చారు. తన వంతుగా 10 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ప్రయాణికులతో నిండిపోయిన మెట్రో రైల్లో సీటు దొరకపోవడంతో ఓ యువకుడి పన్నాగం వైరల్గా మారింది. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు. మెట్రో ప్రయాణికులతో నిండిన కోచ్లోకి ఓ యువకుడు ఎక్కి తలుపు దగ్గర నిలబడి ఎలాగైనా సీటు సంపాదించాలని అనుకున్నాడు. ఆరోగ్యం బాగోలేదని వాంతులు చేసుకుంటున్నట్టు నటించడం మొదలుపెట్టడంతో 2 వరుసలలో ఉన్నవారు సీట్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అంతే, ఆ యువకుడు ఖాళీ సీట్లో హాయిగా కూర్చుని అందరూ బిత్తరపోయేలా చేశాడు. హైదరాబాద్ మహానగర వాసులకు గుడ్ న్యూస్. ఆసియాలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ జంటనగర వాసులకు త్వరలో అందుబాటులోకి రానుంది. నగర శివారులోని రంగారెడ్డి, కోహెడాలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక పండ్ల మార్కెట్ నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు హిలాల్ పాకిస్తాన్ అవార్డు ప్రకటించింది. పేదరిక నిర్మూలనకు, ఆరోగ్య సంరక్షణ కోసం ఒకరోజు పర్యటనలో ఉన్న బిల్ గేట్స్కు పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో తరచుగా పిల్లలు పాడుకునే పాటల్లో తరచుగా వినిపించే పదం దెయ్యం చేప. అదేనండి గోస్ట్ షార్క్ అలియాస్ చిమోరాస్ కళ్ల ముందు ప్రత్యక్షమైంది. సముద్రాల్లో ఉండే అనేక రకాల జీవుల్లో దెయ్యం చేప ఒకటి. దీన్ని సైంటిస్టులు న్యూజిలాండ్లోని తూర్పు సముద్ర తీరంలో కనిపెట్టారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్డ్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం.
భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరూ ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు, ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం పలు ధార్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతిలో చిన్నపిల్లల కార్డియాలజీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులను సమకూర్చేందుకు విరాళాల సేకరణ ప్రారంభించింది. ₹1 కోటి విరాళం అందించే భక్తులకు ఉదయాస్తమయాన సేవలను కేటాయించింది. దీంతో ఈ పథకం ప్రారంభం రోజే టీటీడీకి రికార్డు స్థాయిలో 85 కోట్ల విరాళం అందింది. గ్రామీణులకు సంప్రదాయ ఆట కోడిపందాలు. 2 పందెం కోళ్ల మధ్య తెలుగు ప్రజలు నిర్వహించే క్రీడ. కొన్నేళ్ల క్రితం వరకు ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమైన సాంప్రదాయక సందడి మన దేశం దాటి అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టింది. డల్లాస్లో కోడిపందాల కోసం ఉపయోగించే 133 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు అక్కడి అధికారులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది. లారీ కింద కారు ఇరుక్కుపోవడంతో మొత్తం 4 అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నపిల్లలు చేసే పనులు ఎంత ఫన్నీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలిసి తెలియక చేసే పనులు నవ్వులు తెప్పిస్తాయి. ఇక్కడ చూడండి, ఓ జూలో తల్లిపులి బిడ్డ పులి కనిపిస్తున్నాయి కదా. తల్లిపులి ఆహారం కోసం వెతుకుతూ దాని పనిలో అది బిజీగా ఉంది. ఈ క్రమంలోనే గదిలో నుంచి బుజ్జి పులి పిల్ల బయటకు వచ్చింది. వచ్చినట్టు సైలెంట్గా ఉండకుండా ఒక్కసారిగా బయటకు దూకడంతో ఒకసారి ఉలిక్కిపడ్డ తల్లిపులి గజ్జుమని వణికింది. ఏదో జంతువు తనపై దాడి చేయడానికి వచ్చిందని భావించి వెనక్కి తిరిగి చూసింది. తీరా చూస్తే అక్కడ ఉంది తన బిడ్డే అని తెలిసి గమ్మునుండిపోయింది. ఓ చిన్న ఆలోచన పెద్ద పరిశోధనలకు బీజం వేస్తుంది. ఇలాంటి ఆలోచన వచ్చిన ఓ సిక్కు యువకుడు తన వద్ద ఉన్న సాధారణ సైకిల్ను ఎలక్ట్రిక్ బైక్గా మార్చేశాడు. వినూత్న పరికరం పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాతో సహా పలువురి ఊహలను ఆకర్షించింది. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన అక్షయ్ పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి అవసరమైన ఆహారం ఇక్కడ తయారు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మధ్యాహ్న భోజనం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది.
గుజరాత్ అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2008లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి 38 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. మొత్తం 49 మందిని దోషులుగా కోర్టు ప్రకటించింది. గుజరాత్లో ఓ గ్రామం మీదుగా 2 వ్యక్తులు బైక్ పైన ప్రయాణిస్తుండగా చెట్ల పొదల్లో నుంచి ఆడసింహం బయటకొచ్చింది. సడన్ గా ఎదురైన సింహం చూసి బైక్ పై వెళ్తున్న 2 కూడా షాక్ అయ్యారు. అది తమ వైపు ముందుకు వస్తుంటే ఏం చేయాలో తెలియక దేవుడిపైనే భారం వేశారు. అయితే అనూహ్యంగా ఆ ఆడసింహం వీళ్ళను చూసి చూడనట్టుగా పొదలోకి వెళ్లిపోవడంతో అమ్మయ్య అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. Adnan Baba. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి కల్వకుర్తి మండల మార్చాల సమీపంలో బోల్తా పడింది. మృతులు మహబూబాబాద్కు చెందిన వారుగా గుర్తించారు. ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడారం జాతరకు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని 4 మరణించారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మేడారం జాతరకు వెళ్లేందుకు ఎంట్రీ పాయింట్ గా భావించే గట్టమ్మ ఆలయ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం హైదర్ షా కోట్లో కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్ట్ నుంచి 14 మంది యువతులు అర్ధరాత్రి పరారయ్యారు. ఈ విషయం గుర్తించిన ట్రస్ట్ మేనేజర్ నార్సింగి పోలీసులకు తెలియజేశారు. వేర్వేరు నేరాల్లో పట్టుబడిన యువతులు, మహిళలను కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్టులో చేర్చుతారని చెప్పారు. వాటర్ క్యాన్లో ఒక చిరుత పిల్ల తల ఇరుక్కుపోవడంతో తిండి, నీరు, గాలి లేక తెగ ఇబ్బంది పడింది. చివరకు అటవీ శాఖ అధికారులు ప్లాస్టిక్ను తొలగించి చిరుత పిల్లను రక్షించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన జరిగింది. అడవిలో పార్టీ జరుపుకున్న కొందరు టూరిస్టులు వాటర్ క్యాన్ను అక్కడే వదిలిపోగా దాహంతో ఒక చిరుత పులి పిల్ల నీటిని తాగేందుకు ప్రయత్నించగా దాని తల ఆ టిన్లో ఇరుక్కుపోయింది. तू फोन कर ना पप्पा को. ना एक फोन कर ना मम्मी पप्पांना. अगं मला सापडेच ना झालंय. तोंड अडकलंय त्याचं. मर जाएगा बेचारा वो. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 28న పోలింగ్ జరగనున్న మణిపూర్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా జానపద కళాకారులతో కలిసి స్మృతి ఇరానీ నృత్య ప్రదర్శన చేశారు. అక్కడి మహిళలు వేసుకునే వస్త్రాలను ధరించి సంప్రదాయ నృత్య కళాకారులతో కలిసి స్మృతి ఇరానీ డాన్స్ స్టెప్పులు వేస్తుండగా అక్కడ ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉత్సాహపరిచారు. పాకిస్తాన్కు చెందిన నిషేధిత లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్కి రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ ఐపీఎస్ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నేగిని లష్కర్-ఏ-తోయిబా కార్యకలాపాల విస్తరణ వ్యవహారంలో గతేడాది నవంబర్ 6న నమోదు చేసిన కేసులో భాగంగా అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. ఇప్పుడు ఒక బ్రేక్, ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా, స్టే ట్యూన్డ్.
నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్ గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాకానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు. సై అంటే సై, పోటీ పోటా పోటే. మరి నల్ల కాలువల ఓటెటే. ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ. సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు. సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. మళ్ళీ వార్తలోకి స్వాగతం. అడవి ప్రపంచంలో అనునిత్యం రక్తపాతం కొనసాగుతూనే ఉంటుంది. చిన్న జీవులను పెద్ద జీవులు, పెద్ద జీవులను క్రూర జంతువులు వేటాడుతుంటాయి. అయితే అడవిలో జరిగిన పులుల పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 2 పులుల మధ్య పోరాటాన్ని సందర్శకులు దగ్గరుండి చూస్తూ ఎంజాయ్ చేస్తారు. టైగర్ రిజర్వ్ లో 2 పులుల మధ్య జరిగిన భీకర పోరు వీడియో వైరల్ అవుతోంది. యాదాద్రిలో తలపెట్టిన సుదర్శన యాగం వాయిదా పడింది. మార్చి 21 నుంచి నిర్వహించాలనుకున్న శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం వాయిదా వేస్తున్నట్టు యాడా వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని అనుకున్నారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తి కానందున యాగాన్ని వాయిదా వేశామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా మీదుగా వెళుతున్న 44వ నంబర్ జాతీయ రహదారి నెత్తురోడుతోంది. గత 3 రోజులుగా వరుసగా జరిగిన 3 ప్రమాదాల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. గతంలోనూ ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మేడారం మహాజాతర ముగింపు దశకు చేరుకుంటుంది. వనదేవతలు అటవీ ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. వడ్డలు గద్దలపై కొలువైన సమ్మక్క సారళమ్మ, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. దీంతో మేడారం జాతర చివరి ఘట్టం ముగియనుంది. తల్లి బిడ్డలు రాత్రికి గద్దలపై కొలువుదీరడంతో భక్తులు తల్లులిద్దరికీ తమ మొక్కులను మనసారా చెల్లించుకున్నారు. రాత్రి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయి. రాత్రి మొదలైన మొక్కులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయి. గద్దలను శుద్ధి చేసి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో తల్లులను గద్దలపైకి తీసుకువచ్చే సమయంలో ఏ విధమైన పూజాతంతు నిర్వహించారో తిరిగి వనప్రవేశం కోసం కూడా గద్దలపై అదే విధమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి తల్లుల వనప్రవేశం కార్యక్రమం పూర్తి చేశారు. సమ్మక్కను, చిలుకల గట్టును, సారళమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పునుగంట్ల కామారంకు, రాజును కొండాయికి తీసుకువెళ్లడంతో జాతర మహాఘట్టం పూర్తయినట్లయింది.
ఓ వ్యక్తి తన 100వ పుట్టినరోజు ఓ విచిత్రమైన పని చేశాడు. బర్త్డే చాలా స్పెషల్గా ఉండాలని అదే రోజు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మనవళ్ళు ముని మనవళ్ళు మధ్య 100వ పుట్టినరోజు గ్రాండ్గా జరుపుకుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో దంపతులిద్దరూ కరెన్సీ నోట్లతో తయారు చేసిన దండలు మార్చుకున్నారు. తర్వాత విందు కూడా ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముర్షిదాబాద్ జిల్లాలో ఈ పెళ్లి జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకుడు వెంకట్ బల్మూర్పై కేసు నమోదైంది. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నేత వెంకట్ బల్మూర్ చేపల వ్యాన్లో గాడిదను తీసుకొచ్చి గాడిద మొహానికి సీఎం కేసీఆర్ ఫోటో పెట్టి మూగజీవితో అమానుషంగా ప్రవర్తించారన్న ఫిర్యాదుతో కరీంనగర్లోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బ్రెజిల్లో ప్రకృతి కన్నెర చేయడంతో 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో వందలాది మంది శిథిరాల కింద బురదలో చిక్కుకుపోయారు. వరద బాధితుల్ని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ప్రపంచ జనాభాలో కరోనా భయం పూర్తిగా పోలేదు. ఏదో కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయంతే. వైరస్ పూర్తిగా చావలేదని హాంకాంగ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. హాంకాంగ్లో ఒమిక్రాన్ తీవ్రత వణుకు పుట్టిస్తోంది. బాధితులను చేర్చుకునేందుకు ఆసుపత్రులే కాదు, చివరకు హాస్పిటల్లో వీల్ చైర్లు కూడా లేవంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.而家都仲喺度等息，不過佢話我哋可以翻去嘅，即係等攞藥就可以翻去，但係佢未有攞藥。我唔知喺呢度等㗎，我以為喺急症室又要等㗎。I asked with the doctor, but he says that we don't have any idea how long I need to wait because the number of COVID patients inside, so they feel difficult to manage all the manpower. Like that. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు, పెరుగుతున్న బాధితుల రికవరీ సంఖ్యలు, సడలింపులతో ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్రాలు. ఉస్మానియాలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం. ఫిర్యాదు చేసిన ఓయూ విద్యార్థి నాయకులు కన్సల్టేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అడ్డాలని అభియోగం. తిరుమల తిరుపతిలో టీటీడీ వినూత్న ప్రయోగం. చిన్నపిల్లల కార్డియాలజీ ఆసుపత్రి శ్రీకారం. విరాళ సేకరణలో ముందుకొచ్చిన రికార్డు స్థాయి దాతలు. మేడారం మహాజాతర ముగింపు సంబరం. వనదేవతలు అటవీ ప్రవేశంతో పూర్తయిన ఘట్టం. చివరి రోజు తరలివచ్చిన లక్షలాది భక్తజనం. వాటర్ క్యాన్లో ఇరుక్కున్న చిరుతపిల్ల తల. తిండి నీరు గాలి లేక తిప్పలు పడ్డ గోల. వారం శ్రమించి విముక్తి కలిగించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.